విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భీమిలి బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన ప్రసంగం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీకి తిరుగులేదంటున్నారు ఆ పార్టీ నేతలు. భీమిలి సభ ఇచ్చిన ఉత్సాహంతో ఎన్నికల రణక్షేత్రంలో మరోసారి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తామని ధీమాగా చెబుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన సభలకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్ర సభతో జనంలోకి వెళ్లి ఎన్నికల యుద్ధానికి సిద్ధమన్న వైఎస్ఆర్సీపీ ఉరకలేసే ఉత్సాహంతో రాష్ట్రంలో మిగతా చోట్ల జరిగే బహిరంగ సభలకు భారీ సన్నాహాలు చేస్తోంది. ఎవరొచ్చినా ఎదురు లేదంటూ టార్గెట్ 175 లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ నేతలు కార్యకర్తలు అడుగులు వేస్తున్నారు. భీమిలి బహిరంగ సభలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ అందుకు తగ్గట్టుగానే పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. పక్కా గేమ్ ప్లాన్తో ప్రతిపక్షాలను ఢీకొట్టే వ్యూహం సిద్ధం చేసుకుని భీమిలి సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి బహిరంగ సభకు కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎవరొస్తారులే అని ఎకసక్కాలు వేసిన విపక్ష పార్టీలకు దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు. లక్షలాది మంది హాజరైన భీమిలి బహిరంగ సభలో సీఎం జగన్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆశీర్వదించడంతో వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం రెట్టింపైంది. 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా వివరించిన సీఎం జగన్కు ప్రజల ఆశీస్సులు ఉన్నాయంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల శంఖారామంలో జగన్ గారు ఏం చెప్తారు అని రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయే విధిగా ఆ సభ విజయవంతమైంది. జగన్ గారిపై ఉన్న నమ్మకం, ఆయనపై ఉన్న భరోసా కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ, ఎందుకంటే ఆ భరోసానే రేపు ఎన్నికల్లో కూడా మన పార్టీకి గెలుపుని ఇస్తుందని ధీమా వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఆ సభ అంత విజయవంతమయ్యేటట్టుగా కార్యకర్తలు, నాయకులు లక్షలాది మంది తరలి వచ్చి రావటం జరిగింది. 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటో భీమిలి సభ ద్వారా సీఎం జగన్ ధైర్యంగా చెప్పారంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు సంక్షేమం రూపంలో అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందంటున్నారు. తన పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి కాలక్షేపం చేస్తున్నారని మండిపడుతున్నారు. అభివృద్ధి ఏంటో ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీనే దీవిస్తారని ధీమాగా చెప్తున్నారు. కని విని ఎరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలను నిర్వహించారో, ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటునిచ్చాడో, ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. భీమిలి సభతో పవర్ఫుల్ స్పీచ్తో పార్టీ కేడర్ ఆకట్టుకుని విపక్ష నేతల్లో దడ పెంచారు సీఎం జగన్. మనందరి ప్రభుత్వం ఈ యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా సిద్ధం సభలను నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం భారీ సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 3న ఏలూరు, ఆ తర్వాత రాయలసీమ, నెల్లూరులోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏలూరులో, తర్వాత మళ్ళా రాయలసీమ జిల్లాల్లో, తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా 3 చోట్ల జరుగుతాయి. తప్పకుండా ఆ సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. మొత్తంగా భీమిలి సభ ఇచ్చిన షాక్తో విపక్షాలు డైలమాలో పడ్డాయి. ఇటు వైఎస్ఆర్సీపీ సభలకు ప్రజా ప్రవాహం తరలి వస్తుండగా, అటు చంద్రబాబు సభలు జనం లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి. ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారనేందుకు ఇంతకు మించిన నిదర్శనం లేదంటున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు.